అక్రమ కట్టడాలు గత ప్రభుత్వం గండ్లు పూడ్చకపోవడంతోనే వరదలు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో 7,600 కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందని అన్నారు. ఊహించని రీతిలో బుడమేరు పొంగిందని, గత పాలకులు చేసిన పాపాల వల్లే ఇబ్బందులు పడ్డామని అన్నారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడూ చూడలేదని, వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని చెప్పారు. సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు వచ్చాయని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని అన్నారు. రాజకీయాల కోసం సీఎం చంద్రబాబు దేవుణ్ణి కూడా వదలడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. దసరాకు ముహూర్తం ఖరారు చేస్తారని తెలుస్తోంది. కేబినెట్లో ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 6 బెర్తులు భర్తీ కావాల్సి ఉంది. ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంతనాలను సాగిస్తున్నారు. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కేసులో అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని పోలీసు అధికారి విశాల్ గున్నీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు విశాల్ గున్నీ విషయంలో అక్టోబర్ 1వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైఎస్ జగన్పై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి చేసిన కామెంట్స్పై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ జనసేన సభ్యులతో వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకులు సీఎంఓకు భారీగా ముడుపులు అందించారని జనసేన ఆరోపించింది. అధికారులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 35,000 ఉద్యోగాల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. 10 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తుకు బానిస అయితే స్టూడెంట్స్ డ్రగ్ ప్రొడక్ట్స్ వినియోగదారులుగా మారే అవకాశం ఉంటుందని అన్నారు. పంజాబ్ తరహాలో మారకుండా ఉండేందుకు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు సీఎం. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్కు 4 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ను నార్సింగ్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై హైదరాబాద్ తరలించగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. యూట్యూబర్ హర్ష సాయి తనపై నమోదైన కేసుపై స్పందించారు. డబ్బుల కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇన్స్టాగ్రామ్లో హర్ష సాయి ఒక పోస్ట్ పెట్టారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, డబ్బుల కోసమే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. తాజాగా హర్ష సాయి బాధితురాలకు సంబంధించిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని బాధితురాలు హర్ష సాయిని అడిగినట్లు అందులో తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలపై కొరడా రిలిఫిస్తోంది. G+2 కోసం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుండి అనుమతులు తీసుకుని అదనంగా 2 అంతస్తులు నిర్మించడంతో నోటీసులు ఇచ్చి జేసీబీలతో కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సహించేది లేదని, మున్సిపల్ పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు. విశాఖ జిల్లాలో ఎర్రమట్టి దిబ్బలలో ఎలాంటి త్రవ్వకాలు చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి అనుమతులు లేకుండా సొసైటీ తరఫున తవ్వకాలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార సంఘం నాయకుడు శంకర్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. దీంతో తక్షణమే ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో తవ్వకాలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. జీవీఎంసీ ఇతర శాఖలకు కూడా హైకోర్టు నోటీసులను జారీ చేసింది. అనంతపురం జిల్లా కనేకల్లి మండలం హనకల్ వీరాంజనేయ స్వామి రథం దగ్ధం కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడు ఈశ్వర్ రెడ్డితో పాటు మరో 4 ఈ రథాన్ని తగలబెట్టారని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడంతో జిల్లా అధికారులు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో 4 విచారిస్తున్నట్టు తెలిపారు. వీటిలో ఎటువంటి రాజకీయ కోణం లేదని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
గతంలో ఉపసంహరించిన రైతు చట్టాలను వారి సంక్షేమం కోసం మళ్లీ ప్రవేశపెట్టాలంటూ సినీ నటి మండి లోక్సభ ఎంపీ కంగనా రౌత్ చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. దీంతో యూటర్న్ తీసుకున్న కంగనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు తాను బీజేపీ కార్యకర్తను కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని కంగనా తెలిపారు. విశాఖపట్నంలోని నోవాటెల్ వేదికగా సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2024 నిర్వహించారు. ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్, ఫైనాన్స్, గ్రోత్, డెవలప్మెంట్, ఫ్యూచర్ అనే అంశంపై సమిట్ ఏర్పాటు చేశారు. ఈ సమిట్కు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. 5 ఏళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని నారా లోకేష్ అన్నారు. 20 లక్షల ఉద్యోగాల హామీపై స్పష్టంగా ఉన్నామని అన్నారు. విశాఖకు రాబోయే రోజులలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని లోకేష్ తెలిపారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది. స్టేషన్లో తుపాకీని తన టేబుల్పై పెట్టి తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సిఐ మహేశ్వర్ రెడ్డి బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలోని న్యూయార్క్లో పలు దేశాలకు చెందిన వాణిజ్య ఎన్జీఓ సంస్థలకు చెందిన ప్రతినిధులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్, మొలగో ఫౌండేషన్ సీఈఓ కెవిన్ స్టర్, బియాండ్ నెట్ జీరో చైర్మన్ లార్డ్ జాన్ బ్రౌన్ తదితరులతో చర్చలు జరిపారు. వివిధ వాణిజ్య పెట్టుబడి అవకాశాల గురించి వారి మధ్య చర్చ సాగింది. రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం ఆంధ్రప్రదేశ్లో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ప్రధానంగా ఇందులో చర్చించారు. కడప జడ్పీ ప్రాంగణంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు వారు. ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. తిరుపతి లడ్డూ నాణ్యతపై సమర్థించడం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి తగదని టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ అన్నారు. తిరుపతి లడ్డూలో నెయ్యికి బదులు పశువుల కొవ్వు కలుపుతున్నారని నిపుణులు నిర్ధారించారని అన్నారు. సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును విమర్శించే అర్హత విరూపాక్షికి లేదని వీరభద్రగౌడ్ పేర్కొన్నారు. ఫతేనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఫతేనగర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ను కేటీఆర్ పరిశీలించారు. మూసీ సుందరీకరణను పాకిస్తాన్ కంపెనీలకు రేవంత్ కొట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఎస్టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో సంచలనం రేపుతున్న హైడ్రాపై కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై వేస్తున్నారని నిలదీశారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించండి ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉంది, ఆయన ఇల్లు ఎందుకు కూల్చరు అని ప్రశ్నించారు కేటీఆర్. ఇక దేవర ఈవెంట్ రద్దుకు కారణం ప్రభుత్వమే అని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ కార్యక్రమం రద్దయిందని అన్నారు. ఒక సినిమా ఈవెంట్ నిర్వహించడం కూడా ఈ అసమర్థ ప్రభుత్వానికి రాలేదని అన్నారు. బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా బలోపేతం చేసేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేశానని ఆర్ కృష్ణయ్య చెప్పారు. తెలంగాణలో బీసీ వాదం బలంగా ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని అన్నారు. బీసీలకు ఏ రంగంలోనూ న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమృత్ 2.0 కాంట్రాక్టుల్లో కేటీఆర్ అవకతవకలు చేశారని, కమిషన్లు ముట్టిన ప్రాజెక్టులు వాళ్ల చేతుల నుండి పోవడం కేటీఆర్కు మింగుడు పడకుండా ఉందని ఆరోపించారు. కేటీఆర్ 10 సంవత్సరాలు దోచుకుని 7 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇంకా మీకు సరిపోలేదా అని ఎంపీ ప్రశ్నించారు. తెలంగాణలో తక్షణమే పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన 7 నెలలు గడిచినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని ఈటల అన్నారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలు వల్లకాడుగా మారుతున్నాయని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్న ఎన్నికల హామీని తక్షణమే నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు.
జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ను ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క అల్పాహారం చేశారు. విద్యార్థుల వస్తువులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఉదనంపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించి వల్లూరు కిస్సారం డైవర్షన్ బీటీ రోడ్డుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి శంకుస్థాపన చేశారు. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రాజెక్టు 90% కంప్లీట్ అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి తీరుతామని అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ జన్మదిన వేడుకలను నాయుడుపేటలోని ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రవీణ్ను భారీ గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ దంపతులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. భారీ వర్షం కారణంగా శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవ కార్యక్రమం నిలిపివేశారు. అయితే గర్భాలయంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు యథావిధిగా నిర్వహించారు. ఊరేగింపు నిలిపివేయడంతో స్వర్ణరథం వద్దనే కళాకారులు సాంప్రదాయ కోలాటాలతో నృత్యాలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డును అపవిత్రం చేశారని ఆగ్రహిస్తూ ఒక ర్యాలీ కూడా నిర్వహించారు. టీటీడీని జగన్ అపవిత్రం చేశాడని విశ్వ హిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల ప్రముఖ బండారి రమేష్ ఆరోపించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాచిత్య దీక్షకు సంఘీభావంగా జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు దీక్షను ప్రారంభించారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రం కారణంగా తుమ్మల బాబు దీక్షను చేపట్టారు. దీక్షకు ఎమ్మెల్యే చినరాజప్ప పలువురు మద్దతును తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో ఒక పేద మహిళ అవయవదానం చేసి పలువురు జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ నెల 19న జరిగిన యాక్సిడెంట్లో అనితకు బ్రెయిన్ డెడ్ అయింది. ట్రీట్మెంట్ చేసినా బతకదని వైద్యులు చెప్పడంతో ఆమె గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్ళు వంటి 8 అవయవాలను ఇతరులకు దానంగా ఇచ్చారు. తాను చనిపోయి ఇతరులకు బాసటగా నిలవడంలో కృషి చేసిన కుటుంబ సభ్యులను అందరూ కొనియాడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. దీంతో పోలీసులకు, బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇళ్ల నిర్మాణం పూర్తయిన అధికారులు లబ్ధిదారులకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హోటల్ కోహినూరు వద్ద ఫుట్పాత్ పై ఉన్న గుడిసెలను టీఎస్ఐసీ సిబ్బంది తొలగించడంతో ఫుట్పాత్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్కు ఇబ్బందికరంగా మారిన వాహనాలపై రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. ఫుట్పాత్ వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలం చూపించినా వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పత్తి ధరలు భారీగా పతనమయ్యాయి. గత వారం రోజులుగా క్వింటాలు పత్తి 8,300 రూపాయలకు పైగా ధర పలకడంతో రైతులు సంతోషపడ్డారు. అంతలోనే ఒక్కసారిగా ఈ ధరలు పతనమయ్యాయి. క్వింటాలకు ఒక్కసారిగా 700 రూపాయలకు పైగా ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము పెట్టిన పెట్టుబడి ఖర్చు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోయారు. నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ శివార్లోని జల్పల్లిలో నివసిస్తున్న మోహన్ బాబు ఇంట్లో పనిచేసే నాయక్ 10 లక్షల రూపాయలతో పరారయ్యాడని రాచకొండ సిపి సుధీర్ బాబుకి నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు తిరుపతిలో నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రేలిలో ట్రాన్స్ఫార్మర్ దొంగలు రెచ్చిపోయారు. రాత్రిపూట ఎవరూ లేని సమయంలో బిద్రేలికి చెందిన రైతు గంగాధర్ వ్యవసాయ క్షేత్రంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగి తీగలను అపహరించారు. ఉదయం తమ పంట పొలాలకు వెళ్లి చూడగానే ట్రాన్స్ఫార్మర్ కింద పడి ఉండడంతో బాధిత రైతు లబోదిబోమంటూ పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కామారెడ్డి జిల్లా జీవధాన్ స్కూల్ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. రాళ్లదాడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ నాగరాజును అరెస్ట్ చేశారు. మరోవైపు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి విద్యాసంస్థలు. ఎటువంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంయమనం పాటించాలని పుకార్లు నమోదని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అనకాపల్లి జిల్లా గొలుగొండలోని శ్రీరాంపురంలో ఒక వ్యక్తి కత్తితో వీరంగం చేశాడు. తాతీలు అనే వ్యక్తి ఇద్దరిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. చిన్న వివాదంతో ఘర్షణ జరిగింది. దాడి చేసిన సమయంలో చేతులతో అడ్డుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. గ్రామస్తులు బాధితులు ఇద్దరిని హాస్పిటల్కి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసును నమోదు చేశారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలంలో ఈ నెల 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి మరో 5 అనుమానితులపై విచారణ కొనసాగుతోందని చెప్పారు పోలీసులు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో పథకం ప్రకారం ప్రియుడు చంపేశాడని డీఎస్పీ రాజశేఖరరావు తెలిపారు. తల్లి బావ సహకారంతో అత్యాచారం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పారు. వరంగల్లో నకిలీ ఎలక్ట్రికల్ సామాగ్రి విక్రయాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్లు, ఇతర పరికరాలు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. శివనగర్లోని ఒక ఎలక్ట్రికల్ షాపులో బ్రాండెడ్ కంపెనీల పేరుతో దాదాపు 28 లక్షల విలువైన ఎలక్ట్రికల్ వైర్లు సామాగ్రిని సీజ్ చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి కురిసిన వర్షాల వల్ల సింగరేణిలోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. సత్తుపల్లి పరిధిలోని సింగరేణి జీవీఆర్ కిస్తారం ఓసీల్లోకి నీరు చేరింది. ఓసీలోకి నీరు చేరడంతో సింగరేణిలో బొగ్గు పనులు నిలిచిపోయాయి. జేవీఆర్ ఓసీలలో వర్షపాతం 24 మిల్లీమీటర్లు నమోదవడంతో 15,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకానికి 85,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై టీటీడీ ఫిర్యాదు చేసింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఇక టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు పీసీ సర్కార్ మాయల ఫకీర్ అని మించిపోయారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. 100 రోజుల పాలనలో వైఫల్యాలను, ఇచ్చిన హామీల నుండి తప్పించుకోవడానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగుల గొయ్యి తవ్వుకున్నాడని అమర్నాథ్ అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవడంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. మండలంలోని సాతానువారిపాలెం, ఈబీకేఆర్ ఎస్టీ కాలనీల్లో వీపీఆర్ అమృతద్వార ట్రస్ట్ ద్వారా 2 చోట్ల వాటర్ ప్లాంట్లు ప్రారంభించారు. అనంతరం బుక్కపురం కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీపావళికి రాష్ట్రంలో ఉచిత గ్యాస్, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుడతామని తెలిపారు. కడప జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా రొలిపిస్తున్నారు. హైడ్రా తరహాలో కడప రామాంజనేయపురంలో బాలాజీ డెవలపర్స్ పేరుతో నిర్మించిన అక్రమ లేఅవుట్లను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో లేఅవుట్ యజమానులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో జిల్లా యువజన ఉత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. యువత దేశానికి సంపద అని, సన్మార్గంలో పయనిస్తే అభివృద్ధిలో కీలకం అవుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వామి వివేకానంద మార్గాన్ని ఎంచుకుని కొమరం భీం స్ఫూర్తితో ముందుకు సాగితే ఉన్నత స్థానాలు అధిరోహించగలరని కలెక్టర్ సూచించారు. ములుగు జిల్లా ఇంచర్లఘట్టమ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూములను అధీనంలోకి తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. జేసీబీలతో భూములలో గుంతలు తీసేందుకు యత్నించారు. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను లాక్కోవద్దంటున్న రైతులు ఆవేదన చెందారు. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములకు గత ప్రభుత్వం పట్టాలు సైతం ఇచ్చిందని వారు వాపోతున్నారు. హైదరాబాద్ మేడ్చల్ జవహర్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. డంపింగ్ యార్డు వద్ద డీసీఎం ఢీకొని అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. డంపింగ్ యార్డు నుండి వచ్చే రసాయనాల వల్ల రోడ్డు చెడిపోవడంతో ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు ఆరోపించారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సివిల్ కోర్టులను సందర్శించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు సరైన రోడ్డు సౌకర్యం లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్లు ఎమ్మెల్యేకి తెలిపారు. సివిల్ కోర్టుకు మంజూరైన నిధులను గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు మళ్లించారని ఎమ్మెల్యే తెలిపారు.
త్వరలో నిధుల మంజూరు కృషి చేస్తామని అన్నారు ఆయన. నిజామాబాద్ జిల్లా కుద్వాన్పూర్ గ్రామంలో ప్రభుత్వ హాస్టళ్లను, స్కూళ్లను ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తనిఖీ చేశారు. హాస్టళ్లలో తిరుగుతూ పిల్లల సమస్యలు తెలుసుకుని పిల్లలతో కలిసి భోజనం చేశారు. హాస్టళ్లలో అశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు.